హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేమైతే తలకోనకు వెళ్తున్నాము. తలకోన తిరుపతి నుండి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది. దాదాపు సుమారు 300 ఫీట్ ఎత్తు నుండి పడుతుంది వాటర్ ఫాల్స్. ఇక్కడే సిద్ధేశ్వర స్వామి దేవస్థానము గుడి ఉంటుంది. మేమందరం ఫ్యామిలీతో చిన్న ట్రిప్ లాగా తలకోనకి అయితే వచ్చాము. మేము ఎప్పుడూ ఇక్కడికి వస్తూ ఉంటాము. గుడి ముందరే పెద్ద కోనేరులాగా ఉంది. సో అక్కడ ఇంకా మనం ఆగుతామా, అక్కడే అందరం ఆగి ఫోటో షూట్ తీసుకుంటా ఉన్నాము. ఫోటోలు వీడియోలన్నీ తీసుకునేసి తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్లో చాలా కోతులు అయితే ఉన్నాయి. మీరు ఏమైనా తినే వస్తువులు అలాంటివి అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏమాత్రం సౌండ్ వచ్చినా చూసినా కోతులు అలాగే లాక్కొని వెళ్ళిపోతాయి. గుడిలో అన్ని దేవుణ్ణి దర్శించుకొని గుడి చుట్టూ తిరిగి దేవుళ్ళని దర్శించుకొని మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం మాకు చాలా బాగా జరిగింది. మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాం కాబట్టి దర్శనం బాగా జరిగింది. అక్కడ నంది చెవిలో మన కోరికలు చెప్తే జరుగుతుందని అక్కడ నమ్మకం. సో అందరం వెళ్ళి చెవులో, నోషిత కూడా వెళ్ళి నంది చెవులో ఏందో చెప్పింది. అందరం దేవునికి మొక్కుంటుంటే నోషిత కూడా పడి మొక్కింది, సాష్టాంగ నమస్కారం చేసింది. ఇంకా దర్శనం అయ్యాక గుడి నుండి రైట్ సైడ్ వస్తే జంగల్ బుక్ అని చిన్న పార్క్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి లంచ్ చేయాలని అనుకున్నాము. కానీ అక్కడ చాలా కోతులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అందరం ఒక చోట కూర్చొని లంచ్ చేసాం. మేము ఎక్కడికి వెళ్ళినా లంచ్ అనేది తీసుకొని వెళ్తాము. నోషితాని వాళ్ళ తాత పార్క్లో ఆడుకునేదానికి తీసుకొని వెళ్తున్నారు. పార్క్లో అందరి పిల్లలతో చాలా బాగా ఆడుకునింది. జారేబండి, సీసా ఏం భయపడకుండా అన్నీ ఎక్కి చాలా బాగా ఆడుకునింది. మాతో పాటు నోషి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. మంకీకి మ్యాంగో ఇస్తానని చెప్పి తనే వెళ్ళి ఇచ్చింది. అట్లా లాక్కునేసింది, నా చేతిలో ఇంచి అని చూపిస్తోంది. మళ్ళీ ఇక్కడ నుండి దరికి అంటే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇక్కడే ఎంట్రీ, యార్డ్స్ నుంచి ఎంట్రీ అవ్వాలి. వెహికల్స్ అలో ఉంది కానీ పర్ పర్సన్ 20 రూపీస్ అనమాట. ఒక 2 కిలోమీటర్స్ వెహికల్స్ అలో ఉంది. దాని తర్వాత బై వాక్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చాలా ఎక్కువ రోడ్ చాలా ఎత్తుగా ఉంటుంది. కార్ వెళ్ళే వరకు ఈ కోనేరు అనేది వస్తుంది. అక్కడ కావాలంటే మనం మునగచ్చు, లేకపోతే ఎవరికైనా ట్రెక్కింగ్ ఇష్టం ఉన్నా, ఇంకా పైనుంచి వాటర్ ఫాల్స్ చూడాలనుకున్నా, ఫస్ట్ బేస్ వాటర్ ఫాల్స్ అనమాట. సో మేము అక్కడికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలని నడుస్తూ ఒక 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా హై స్టెప్స్ ఉంటాయి, చాలా దూరం నడవాలి. అందరం చాలామంది రష్గా ఉన్నారు, ఎందుకంటే మేము వెళ్ళింది సండే. సో జనాలు అయితే చాలామంది ఉన్నారు. మేము అక్కడ నుంచి చాలా దూరం నడిచి జస్ట్ ట్రెక్కింగ్ లాగా అందరూ రాలేరు. ఎవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళు మాత్రం రావాలి. నోషిని కూడా నేను కిందే డ్రాప్ అయిపోయింది నోషిత. అంత దూరం నడిచాక మాకు వాటర్ ఫాల్స్ సౌండ్ కనిపించింది. అమ్మయ్యా ఇంకా వచ్చేసాము అని చెప్పేసి ఇంకా వెళ్ళి మునిగేదానికి రెడీ అయ్యాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము వాటర్ ఫాల్స్లో. మేము యూజువల్గా మంత్లీ 3 మంత్స్కి ఒకసారి అలాగా తలకోనకైతే విజిట్ అవుతాము. అక్కడ చాలా ఫ్లోర్ అనేది చాలా స్లిప్పరీగా ఉంటుంది. సో మేము కూర్చునేసాం అక్కడ. జారి పడితే ఎక్కడికి వెళ్తామో ఎవరికీ తెలీదు. చాలా యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి అక్కడికి వెళ్ళినప్పుడు. వాటర్ అయితే ఫుల్ ఫోర్స్గా పడుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా ఫ్యామిలీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మాకు వాటర్ అంటే అట్లా ఎవరికైనా వాటర్ అయితే ఇష్టం ఉన్నదా చెప్పండి? అందరికీ వాటర్ అంటే చాలా ఇష్టం ఉన్నది. వాటర్ ఫాల్స్ అంటే ఇంకా చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఒక జస్ట్ 15 to 20 మినిట్స్ ఉన్నాం. ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాం. అంతా ఫోర్స్గా పడుతుంది తలపైన, తలనొప్పి వచ్చేస్తుంది ఎక్కువసేపు ఉంటే. సో అక్కడ నుంచి కిందకు వస్తే ఇంకా డ్రెస్సింగ్ రూమ్స్ అనేటివి ఉంటాయి. డ్రెస్సింగ్ రూమ్స్లో మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. తలకోనకి వెళ్ళినప్పుడు అక్కడే నైట్ స్టే ఉండాలని అనుకుంటుంటారు కొంతమంది. మీరు నైట్ స్టే కానీ ఉండాలనుకుంటే అక్కడే టీటీడీ వాళ్ళే
గెస్ట్ హౌస్ ఉంటాయి, చాలా రూమ్స్ ఉంటాయి. మీరు ముందే బుక్ చేసుకోవచ్చు, లేదు అక్కడికి వెళ్ళినా మీకు రూమ్స్ అనేది చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసుకునేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఎక్కేటప్పుడు చాలా కష్టం అనిపించింది, కానీ దిగేటప్పుడు చాలా ఈజీగా దిగేస్తున్నాము. ఇంకా ఈవినింగ్ కిందకు వచ్చేసాక ఒక చోట అందరం ఆగి స్నాక్స్ టైం అనమాట, జస్ట్ ఒక కొంచెం ఎనర్జీ కోసం, బూస్టప్ కోసం అందరం ఆగి స్నాక్స్ అనేది తిన్నాము. అదన్నమాట అండి, మా సండే అయితే ఇలా హ్యాపీగా గడిచింది. మీ సండే ఎలా జరిగింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే ఈ వ్లాగ్. బాయ్ బాయ్, సీ యూ లేటర్.